ఆపరేషన్ సింధూర్ 2 ఉంటుందా? ఆల్రెడీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యిందా? ఆర్మీ డ్రిల్స్ ఇందుకు సంకేతమేనా అనే చర్చ జరుగుతోంది. యుద్ధం వస్తుందా లేదా అన్నది కాదు పాయింట్. వార్ అనివార్యమైతే ఆత్మనిర్భర్ భారత్ స్ట్రైక్స్ మరో లెవెల్. యుద్ధం సంగతి తర్వాత త్రివిధ దళాల సన్నద్ధత చూస్తే శత్రువుల వెన్నులో వణుకు పుట్టాల్సిందే. అటు సరిహద్దులో ఆర్మీ డ్రిల్స్, మరోవైపు దేశ అంతర్గత భద్రత దృష్ట్యా మాక్ డ్రిల్స్ కొనసాగుతున్నాయి. ఆపరేషన్ సింధూర్ సూపర్ సక్సెస్. ఉగ్రవాద స్థావరాలు స్మాష్, టాప్ టెర్రరిస్టులు మటాష్. పాకిస్తాన్ పరిస్థితి ఊపర్ శర్వాని, అందరు పరేషాని. నక్కజిత్తులతో మళ్లీ తోక జాడించాలని చూస్తే, చొరబాట్లతో సరిహద్దులో అలజడి రేపాలనుకుంటే ఇక మామూలుగా ఉండదు. పాక్ ను మడతేసి ప్యాక్ చేయడమే తరువాయి. ఎనీ టైం ఎనీవేర్ శత్రువుకు చుక్కలు చూపేలా త్రివిధ దళాలు ఇలా ఎవరు రెడీ? యుద్ధం కాదు, ఒకవేళ వార్ అనివార్యమైతే దేనికైనా సిద్ధమని చాటి చెప్పేలా త్రివిధ దళాల శౌర్య విన్యాసాలు ఇవి. సింధు నీళ్లు ఆపితే పాకిస్తాన్ ఊపిరిపోయినట్టుగా విలవిల్లాడింది. భారత్ మోచేతి నీళ్లు తాగుతున్నామని కృతజ్ఞత లేకుండా మళ్లీ తోక జాడించే ప్రయత్నం చేస్తోంది. రివర్ అటాక్ కు కుట్ర పన్నుతుందనే నిఘా వర్గాల సూచనలతో త్రివిధ దళాలు అలర్ట్ అయ్యాయి. పాక్ అలా కాలు దువ్వితే ఎలా జవాబివ్వాలో ఇలా డ్రిల్ తో శాంపిల్ చూపించింది భారత్ ఆర్మీ. ఉత్తరాఖండ్ హరిద్వార్లోని రామ్ ప్రహార్ లో భారత సైన్యం అద్భుత విన్యాసాలు చేసింది. నదిలో, అటవీ ప్రాంతంలో సైన్యం సత్తాను ప్రదర్శించింది. పాకిస్తాన్ లక్ష్యంగా ఈ విన్యాసాలు చేశారు. అవసరమైతే పాక్ భూభాగంలోకి దూసుకెళ్లి లక్ష్యాలను ఛేదిస్తామని స్పష్టం చేసింది భారత్ ఆర్మీ. ट्रेनिंग में अपनी टेक्नोलॉजी से बेहतर काम करना और दुश्मन की टेक्नोलॉजी को किस तरीके से विफल करना है, वो भी हमारी ट्रेनिंग में शामिल है. ग्राउंड पर हमको नजर आती है, पर बहुत सी टेक्नोलॉजी बैकग्राउंड में भी है जिस पर हम काम कर रहे हैं. అది సంగతి. భారత్ తో కయ్యానికి కాలు దువ్వినా, బోర్డర్ ను టచ్ చేయాలని బరి తెగించిన పాక్ భరతం పట్టడం ఖాయం. శత్రువుల్ని చిత్తు చేసేలా త్రివిధ దళాలు పక్కా సమన్వయంతో సన్నద్ధమవుతున్నాయి. రీసెంట్ గా రాజస్థాన్ లోని మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ లో ఆర్మీ, వైమానిక దళం సంయుక్తంగా యుద్ధ సన్నద్ధతను ప్రదర్శించారు. ఎడారి భూభాగంలో అధునాతన పోరాట నైపుణ్యాలను, సమగ్ర యుద్ధ సామర్థ్యాలను ప్రదర్శించారు. ఈ డ్రిల్లో చినూక్ MI-17 హెలికాప్టర్ విన్యాసాలను చూస్తే శత్రువుల వెన్నులో వణుకు పుట్టడం ఖాయం. ఇక బరి తెగిస్తే తాట తీస్తామనే రేంజ్ లో థారెడారులు యుద్ధ విన్యాసాలు నిర్వహించాయి త్రివిధ దళాలు. ఆపరేషన్ సింధూర్ 2 అనేలా ఆపరేషన్ అఖండ్ ప్రహార్ తో సత్తా చాటారు. భైరవ, రుద్ర బ్రిగేడ్లు హైలైట్ గా నిలిచాయి. ఆత్మ నిర్భర్ భారత్ సత్తా అట్లుంటది. భూతల, గగనతల, వాయుతల శత్రువులు ఏ రూట్ లో వచ్చినా ముప్పెట దాడులతో మటాష్ చేసేలా త్రివిధ దళాలు సదా సిద్ధం. ఇక మరో బలం బాహుబలి లాంటి INS శిక్షక్. ఈ భారీ యుద్ధ నౌక రీసెంట్ గా యాక్షన్ లోకి దిగింది. డీప్ వాటర్ హైడ్రోగ్రాఫిక్ సర్వే, తీర ప్రాంతాలు, లోతైన సముద్ర ప్రాంతాలు, పోర్టులు, హార్బర్లు, నావిగేషన్ మార్గాలపై హైడ్రోగ్రాఫిక్ సర్వేలు అందిస్తుంది INS ఇక్షాక్. విపత్తుల సమయంలో హాస్పిటల్ షిప్ గా కూడా ఇక్షాక్ సేవలందించనుంది. కోస్టల్ గార్డుగా ఓషనోగ్రాఫిక్ డేటాను సేకరించడంలో ఇక్షాక్ కీలక పాత్ర పోషించనుంది. యుద్ధం కాదు, వార్ అనివార్యమైతే తిప్పికొట్టేందుకు భారత్ ఎవరు రెడీ అనే చాటి చెప్పేలా డ్రిల్స్ కొనసాగుతున్నాయి. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ తర్వాత కూడా భారత్ అలర్ట్ గా ఉంది అనడానికి ఇవి సంకేతాలు. భారత్ జోలికి వస్తే ఫలితం ఎలా ఉంటుందో శత్రువులకు కళ్లకు కట్టే హెచ్చరికలు కూడా. అలా సరిహద్దు భద్రతలో భాగంగా అదుర్స్ అనేలా ఆర్మీ డ్రిల్స్ కొనసాగుతున్నాయి. మరోవైపు దేశాంతర్గత భద్రతపై కూడా దృష్టి సారించారు. అందులో భాగంగానే ఇటీవల తిరుమలలో మాక్ డ్రిల్స్ నిర్వహించారు.